మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రికాషన్స్ ఏ రకంగా తీసుకున్నాము, ఏ రకంగా మాస్క్ హ్యాపింగ్ లేకుంటే ఏ టీమ్స్ పెట్టాము, ఏ రకంగా చేస్తున్నాము, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇస్తున్నాము, అక్కడ ఈ కొద్దిగా సమ్మర్ కూడా అప్పటికి ఎంటర్ అవుతున్న వల్ల వాటికి తాగే నీరుని కానీ లేకపోతే మిగతా ఇబ్బందులు లేకుండా ఏ రకంగా చేస్తాము అవన్నీ కూడా బిఫోర్ ఎగ్జామ్ మళ్ళీ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ ద్వారా వాళ్ళకి సర్కులు ఇస్తాం, కానీ మీ ద్వారా కూడా వాళ్ళందరికీ తెలియజేస్తాం. అన్నీ అన్నీ అవన్నీ ప్రికాషన్స్ అన్నీ చెప్తాను. బేసిక్గా అవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్ ముందు వచ్చి ఇవన్నీ కూడా ఏ స్టెప్స్ తీసుకుంటామని చెప్తున్నాం. దయచేసి మీరు కూడా ఏదైనా ఇంత ఎగ్జామ్స్ ముందు ఏమైనా సజెషన్లు ఉంటే మాత్రం దయచేసి మీరు కూడా ఇవ్వండి. వీలైతే దాని సాధ్యాలు అవసరం అనుకుని చూసి అవసరం చేయొచ్చు, తప్పేం కాదు. మీకున్న ఎక్స్పీరియన్స్లోను వస్తున్న ఫీడ్బ్యాక్లోను ఏమైనా ఇస్తే అవి కూడా చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదే ఇప్పటికీ ఆల్రెడీ ఉన్నాయన్నారు, తర్వాత చెప్తాం. మా ఆఫీసర్ అప్పుడే ఎన్ఎస్సీసీ కెమెరా పెడతాం ఏంటని చెప్తుంటే ఇవన్నీ ఇప్పుడు తర్వాత చెప్పుకుందాం అని చెప్పి మా కమిషనర్ గారు చెప్తున్నాను. అది ఇక రెండో విషయంకి వస్తే, రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన వాతావరణం ఉంది. ఏదైతే పత్రికా రంగానికి ఉన్న స్వేచ్ఛ ఏదవుతుందో ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ప్రజలకు ఏది అవసరమో, విద్యార్థులకి ఏది అవసరమో, వారి తాలూకా వికాసానికి ఏది అవసరమో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వారికి ఇష్టం లేకపోతే కష్టం ఉంటే పక్కన పెట్టవచ్చు, తప్పు కాదు. లేకపోతే కానీ ఒక్కరి ప్రభుత్వం లేని వచ్చి ఆపాదిస్తూ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ ఈనాడిది సర్క్యులేషన్లో 1వ 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్న పత్రిక అనుకుంటాను బస్సు ఇది రాష్ట్రంలో. ఏదైతే మనం బయట ట్యాబ్లు ఇస్తున్నామో ఆ ట్యాబ్లో వచ్చి చెడగొడుతున్న మతి అంటూ లోన్ కంటెంట్ ఏం చేశారు, ఆ ట్యాబ్లు వచ్చి చూసి పిల్లలు పాడైపోతున్నారు. తల్లిదండ్రులు వచ్చి ఈ ట్యాబ్లు ఇవ్వద్దు అంటున్నారు, అక్కర్లేదు అంటున్నారు, వద్దు అంటున్నారని రాశారు. ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా కోరుతున్నాను, ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో డిజిటల్ ఎడ్యుకేషన్ చేయాలని, దాని ద్వారా 8వ తరగతి పిల్లలకి ఈ ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకి ఏదో ప్రాముఖ్యత తీసుకొచ్చి వాళ్ళకి ఆన్లైన్ కంటెంట్ అంతా పట్టి వాళ్ళ విద్యాభివృద్ధి తోడ్పడుతున్నామో అది అవసరమా లేదో దయచేసి తల్లిదండ్రులు అందరూ చెప్పమని కోరుతున్నాను. ఏ రకంగా ఇది ఈ పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు వచ్చి ఇది చేస్తున్న ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దంటారు, లేదు డబ్బులు పెడితే వద్దంటారు, లేదు బైజూస్ కంటెంట్ వచ్చి ఇస్తున్నామంటే వద్దంటారు, ఆపాదిస్తారు. ఇవాళ ట్యాబ్స్ ఇస్తే వద్దంటున్నారు. ఒక విషయం అడుగుతున్నాను, ఈ పత్రికా సంపాదకులు కానీ దయచేసి పత్రికల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఒకటి కోరుతున్నాను. మీ పిల్లలు, మీరు చదువుతున్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు, మీ సొంత పిల్లలు ఈ ట్యాబ్స్ ల్యాప్టాప్లు లేకుండా వాళ్ళు వాడకుండా వాళ్ళు వచ్చి విద్యాబోధన లేదు విద్యాభ్యాసం చేస్తున్నారా చెప్పండి. అంటే మీ పిల్లలు చేయొచ్చు, కానీ ఈ పిల్లలు చేస్తే పాడైపోతారు. మాకు ఆ మాత్రం లేదా, ఇందులో ఏదైతే ఎడ్యుకేషన్ కంటెంట్ తప్ప మిగతా కంటెంట్ రాకుండా లాకింగ్ సిస్టమ్ కూడా పెట్టామని ఆ రోజు చెప్పాం. సరే, పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది దాంట్లో వచ్చి కొంతమంది ఏదైనా అది తీసి అది ఓపెన్ చేసుకొని చేస్తే 1% 2% ఉంటే అది మా దృష్టి మా సెంటర్ సర్వర్ తీస్తే వెంటనే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాం. మరి మీ పిల్లలు వచ్చి ఈ ట్యాబ్లు ఇవి వాడుతున్నప్పుడు ఈ కంప్యూటర్ మరి వాళ్ళు వచ్చి అసలు వచ్చే ఇవి సినిమాలు మరి అవి చూసి పాడైపోతున్నారా?
ఏంటి ఆలోచన? ఈ దేశంలోనే మన తాలూకా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మిగతా రాష్ట్రాలు యూపీ కానీ రాజస్థాన్ కానీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళతో సమాయత్తమై ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఏంటి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఈ రాతలో ఏమైనా బుద్ధి ఉందా? ఏమైనా జ్ఞానం ఉందా? ఇప్పుడు అందులో తప్పు జరిగితే ఇగో ఇవి జరుగుతున్నాయి, దయచేసి అది జరగకుండా చూసుకోవాల్సిందా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని చెప్తే పర్వాలేదు. అసలు ట్యాబ్లే ఇవ్వద్దని పేరెంట్స్ కోరుతున్నారంట. చెప్పనండి, ఏ పేరెంట్ వచ్చి మాకు పిల్లలకు ట్యాబ్ వద్దన్నారండి? ఆ సంబంధం రామోజీరావు కొడుకు, మనవడు, మనవరాళ్ళు వాళ్ళందరూ ట్యాబ్ల మీద, కంప్యూటర్ మీద, ల్యాప్టాప్ల మీద వాళ్ళ విద్యను ఈ సామాన్య పిల్లలు వచ్చి చేయకూడదా? ఎందుకది అక్కసు? ఈ పేదవాడి మీద కోపం ఎందుకు? ఏమైనా ధర్మైనదే. ఇంకోలాగా ఉంటే అలా చూసుకోండి. నీకు ఈ ప్రభుత్వం మీద ఏదైనా కోపం ఇంకోలా చూసుకో. కానీ పవిత్రమైన విద్యా విధానాల విద్య మీద, పిల్లల తాలూకు భవిష్యత్తుల మీద, వాళ్ళ ఎలివేషన్ మీద ఏంటి పిచ్చిరాతలు? తప్పు కదా ఇది. దాన్ని సుయ్యంటే తందానంటే తాను తందానని ఇంకో వ్యక్తి నిన్న సెలబ్రిటీ పార్టీ. నేను ఇంతకుముందు చెప్పాను ఆ నాయకుడికి, ఆ పార్టీకి